మన జ్యోతక్క గురించి తెలుస్తుంటే అస్సలు ఇంకా తెలుసుకోవాలి ఏమేం ఘోరాలు, నేరాలు చేసిందన్నట్టుగా అనిపిస్తుంది. ఆవిడ చేసిందేంటి తెలుసా? ఆవిడ పెట్టే బొట్టులో లేదు మహిమ. ఆవిడ పెట్టే ప్రసాదంలో ఉందంట మత్తు. ఆ మత్తు ప్రసాదం అందరికి ఇవ్వదు మరి. ఎవరైతే ఎవరైతే వాళ్ళకి డౌట్‌గా అనిపిస్తారో వాళ్ళకి ఆ ప్రసాదం ఇస్తాదంట. మిగతా వాళ్ళకి మాత్రం అరటిపండంట. చూసారా? ఎంత నేరం, ఎంత ఘోరము. ఆ ప్రసాదంలో మత్తుందంట. జనాలు ప్రసాదం అమ్మవారి ప్రసాదం అని చెప్పి కళ్ళకద్దుకొని తింటారు. వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు మత్తు తింటున్నారు అనని. నిద్ర చేయమంటుంది. నిద్ర చేస్తే మంచిదని తనే చెప్తుందంట. నిద్ర చేపిస్తుంది. ఆ నిద్ర చేయడానికి రూ. 250 ఒక మనిషికంట. మన జనాలు అబ్బా! నిద్ర చేస్తే మంచి జరుగుతుంది మనకి. ఈ రోగమంతా ఎళ్ళిపోతుంది. మనకు అదొస్తుంది, ఇదొస్తుందని చెప్పి మన జనాలు పిచ్చోళ్ళలాగా నిద్ర చేసేస్తారు. ఇంకా ఆమె తక్కువ పెట్టినట్టుంది. ఒకవేళ 500 పెట్టినా కూడా మన జనాలు చేసేవాళ్ళే. ఇంకోటి చెప్తా. ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయాలంట. స్విచ్ ఆఫ్ లేకపోతే అయిపోయిందంట ఇంగంతే. ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే దర్శనం. లేదంటే దర్శనం లేదు. ఇంకోటి చెప్తా ఇది చాలా కొబ్బరికాయలు కొట్టకూడదంట. ఇంట్లో ఉంది. ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నావు. ఇంట్లో కొబ్బరికాయలు కొట్టకూడదనేదేంది? టెంపుల్‌లోనే కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంట్లో కొబ్బరికాయలు కొట్టొద్దంటదేందావిడ? తీసుకుపోయిన వాళ్ళందరికీ కొట్టకూడదిక్కడ, పక్కన పెట్టేసేయండి అక్కడ అని చెప్తాదంట. అందరూ ఆడ పోయి పెడతారు. వీళ్ళంతా పోయినాక ఈమె దాన్ని సేల్ చేసుకుంటది. దానిలతో కూడా యాపారం అక్క. వాహ్! నేరాలు ఘోరాలు మన అక్క దగ్గర నేర్చుకోవాలా. అంతమంది చుట్టుముట్టారు. మీడియా చుట్టుముట్టింది. పక్కన జనాలు చుట్టుముట్టారు. వేరే వాళ్ళు చుట్టుముట్టారే. అవును బయటకొచ్చి నువ్వు చర్చకు దిగాలి. నేను క్లారిటీ ఇచ్చుకోవాలి. నేను సమాధానం ఇచ్చుకోవాలి. అమ్మ నా వైపుంది అని రాలేకపోతుంది ఎందుకు తను? నువ్వు చేసేదన్నీ నిజమే గదా! నువ్వు చేసేదే భక్తితో గదా! అమ్మవారు నీ వైపు ఉందంటున్నావు గదా! అమ్మ నీకు చెప్పిందంటున్నావు గదా! మరెందుకు చర్చకు దిగట్లేదు? అందరూ నిందిస్తున్నారు గదా మరి. ఎందుకు రావట్లే? ఎందుకంటే మీకు తెలుసుగా? కామెంట్ చేయండి.